పాడి పంటలు ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ రోజు మనం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం తాళచెరు గ్రామంలో ఉన్నాము. మనతో పాటుగా గత 5 సంవత్సరాలుగా ఖర్జూరం పంట సాగు చేస్తున్నటువంటి రైతు ఉన్నారు. వారితో మాట్లాడి ఈ ఖర్జూర పంట ఏ విధంగా సాగు చేసుకోవాలి, దీంట్లో మెలకువలు ఏంటని అడిగి తెలుసుకుందాము. నమస్కారం సార్. నమస్కారం. మీ పేరేంటి సార్? అంతోన్ రెడ్డి గారు. ఖర్జూరం పంట మీరు ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారండి? మీరు ఇప్పుడు 5వ సంవత్సరం. 5వ సంవత్సరం నుంచి. మొత్తం ఎంత విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది? ఎకరం 70 సెంట్లు. ఎన్ని మొక్కలు పట్టాయండి? అంటే మనం డిస్టెన్స్ 24 అడుగులు పెట్టుకున్నాం. ఎకరానికి 60 మొక్కలు. మొక్కకి గాను 24 ఇటు అడుగులు పెట్టుకున్నారు. మొక్క అన్ని వైపులా 24 అడుగులు పెట్టుకున్నారు. ఎన్ని మొక్కలు పడ్డాయండి ఎకరానికి? మొత్తం ఎకరానికి 60. ఎకరానికి 60 మొక్కలు పెట్టుకోవడం జరిగింది. రకం ఏంటండి ఖర్జూరం? బర్హి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? తమిళనాడు. ఒక్కొక్క మొక్క రేట్ ఎంత పడిందండి? ఇప్పుడు కాస్ట్ ఒక్కో మొక్క 5,500 పడింది. 5,500 పడింది. 5 సంవత్సరాల క్రితం తీసుకున్నారా? ఈ లోకల్లో చూసుకున్నట్లయితే ఈ ఖర్జూర పంట ఎక్కడ సాగు చేయట్లేదు కదండి. మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రాలో అనంతపురం ఏరియాస్ లో ఎక్కువ సాగు చేస్తా ఉన్నారు. మీకు ఈ ఖర్జూర పంట సాగు చేయాలని ఎలా అనిపించింది మీకు? ఈ మామూలు పంటలు పెట్టుబడులు ఎక్కువయ్యి వాటిని భరించలేక యూట్యూబ్లో అనంతపురం జిల్లా రైతు నాయుడు పొలం చూసి అది ఎర్ర పొలం, ఎర్ర సాయలు మనకు సెట్ అయిద్దని ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇది 60 మొక్కలకు గాను దీంట్లో మెయిల్ ఫీమేల్ కలిపి పెట్టాలంటున్నారు కదా? అంటే మెయిల్ మొత్తం టోటల్ గా ఒక 5 మొక్కలు తెచ్చాం. ఎన్ని ఫీమేల్ మొక్కలకి ఎన్ని మెయిల్ మొక్కలు పెట్టుకోవాలండి? ఇది మొత్తం 110 ఫిమేల్ ఉన్నాయి, పోతే 5 మెయిల్. ఓకే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే చుట్టూరు ఫెన్సింగ్ కూడా వేసుకున్నారు మీరు. ఈ ఖర్జూర పంట కోసం వేసుకోవడం జరిగిందా? అంతకు ముందు వేసారు? ఖర్జూర పంట కోసం. మొక్కలు ఏ విధంగా నాటుకోవడం జరిగిందండి? ఒక నెల ముందే గుంతలు తీసి బాగా ఎండిపోయిన తర్వాత మళ్ళా మామూలుగా పెస్టిసైడ్స్ అన్ని కలిపి ఎరువు కలిపి అన్ని వేసి బూడిచి నీళ్లు పెట్టాం. నీళ్లు పెట్టాక మళ్ళా మొక్క వచ్చాక మొక్కకు సరిపోయే మందం గుంత తీసి అప్పుడు మళ్ళా నాటడం జరిగింది. మీరు తెచ్చుకున్నప్పుడు 5 సంవత్సరాల క్రితం మొక్క వయసు ఎంత ఉంటుంది అంటారు? మొక్క వయసు సంవత్సరం అని చెప్పారు మనకి. ఓకే. సంవత్సరం వయసు కలిగిన మొక్కను తీసుకొని నాటుకోవడం జరిగింది. ఈ నాటుకునేటప్పుడు ఎరువులు ఏమేమి వేసుకున్నారండి? ట్రైకోడర్మా విరిడి కలిపి మామూలుగా కంపోస్ట్ వేసాం అంతే. నీటి వసతి ఏ విధంగా ఇస్తున్నారండి? నీటి వస్తే డ్రిప్ సిస్టమ్ ద్వారా ఏ టైపు చెట్టుకి ఆ చెట్టు ట్యాప్ ఇచ్చాం. ప్రతి చెట్టుకి ట్యాప్ లాగిచ్చి వదులుతున్నాం. డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి ఇవ్వడం జరుగుతుంది. ఎరువులు ఏమన్నా ఇవ్వాలంటే డ్రిప్ ద్వారానే ఇస్తాం. ఎరువులు డ్రిప్ ద్వారానే ఇస్తాం. ప్రతి సంవత్సరం మామూలు కంపోస్ట్ ఒక 2 ట్రక్కులు చెట్టుకి ఒక 5 తట్టలు 6 తట్టలు పడేటట్టు వేస్తాం. ఈ 5 సంవత్సరాలకు గాను ఎరువులు ఏమేమి వేసి ఉంటారండి మొక్కలకి? కంపోస్ట్ తర్వాత దాదాపుగా డ్రిప్ పద్ధతిలోనే వదిలాం. 319 లేకపోతే భాస్వరం కానీ ఏదైనా కానీ డ్రిప్ పద్ధతిలోనే వదిలాం. మామూలుగా అయితే వేస్ట్ ఎక్కువ అనిపించింది, అందుకని డ్రిప్ ద్వారానే ఇస్తాము మందులు. సంవత్సరం వయసు కలిగిన మొక్కలు భూమిలో పెట్టుకోవడం జరిగింది కదా, పోతాయి పిందె రావడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు? లాస్ట్ 4వ సంవత్సరం నుంచి. 4వ సంవత్సరం నుంచి కాత రావడం మొదలైంది. కాయ తయారవడానికి ఫలదీకరణ ఏ రకంగా చేయడం జరుగుతుంది? మామూలుగా ఫ్లవర్ వచ్చిన టయానికి మెయిల్ పౌడర్ తీసుకొని దాంట్లో స్ప్రే చేసి మళ్ళా 4 నీళ్లు దాని మధ్యలో పెట్టి ఆకుతోటి కట్టేస్తాం. ఓకే. ఒక 5 రోజులు 6 రోజుల తర్వాత ఎల్లో కలర్కి వచ్చేస్తుంది. అది అప్పుడు ఓపెన్ చేసేస్తాం. మళ్ళీ ఈ ఫలదీకరణ అనేది మెయిల్ ఫ్లవర్ నుంచి మీరే కలెక్ట్ చేస్తారు? కలెక్ట్ చేసి ఆ పౌడర్ తోనే మీరే చేయడం జరుగుతుంది. ఇంకోటి ఫలదీకరణ కాకపోతే డిఫరెంట్ యాంగిల్లో తయారైద్ది కాయ, ఆటోమేటిక్ అర్థమైంది మాకు ఫలదీకరణ జరగకపోతే. ఈ ప్రాసెస్ ఎంతకాలం పడుతుంది అంటారు?
ప్రాసెస్ దాదాపు ఒక 1 month. ఫలదీకరణ చేసిన 1 month తర్వాత 1 month ఫలదీకరణ జరిగిద్ది, మొత్తం చేను మొత్తం స్లోగా వచ్చేస్తుంటాయి. ఓకే 1 month జరిగిద్ది. ఫలదీకరణ జరిగాక 5 రోజులు 6 రోజుల తర్వాత అయిపోయినట్టే, వర్షం లేకపోతే. ఫలదీకరణ చేసిన తర్వాత 1 month నుంచి కాత రావడం జరుగుతుంది అన్నారు కదా. ఈ కాత వచ్చిన తర్వాత నుంచి తినడానికి మనం హార్వెస్టింగ్ చేసుకునే ఏజ్ వరకు ఎంత గ్యాప్ ఉంటుంది అంటారు? దాదాపు 5 నెలలు. 5 నెలలు. ఫిబ్రవరి మిడిల్లో వస్తుంది ఓకే కోత. ఇప్పుడు జూన్ జూలైలో కాయ మనకి చేతికి వస్తుంది. మనం ఫలదీకరణ ఇప్పుడు చేయాలి అని పర్టికులర్ గా మనకి ఏ విధంగా తెలుస్తుందండి? మామూలుగా చేనుకు వచ్చినప్పుడు ఫ్లవర్స్ ఓపెన్ అవుతాయి ఆటోమేటిక్ గా వచ్చాక. ఓకే అప్పుడు మనకు అర్థం అయిపోద్ది ఆటోమేటిక్ గా. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీనికి పురుగులు తెగుళ్ళు ఏం వ్యాపిస్తూ ఉంటాయండి, మీరు ఏం గమనించారు? ప్రధానంగా కొమ్ము పురుగు. కొమ్ము పురుగు అంటే మనం ఏదో స్ప్రే చేసుకుంటే పోద్ది. బగ్స్ లాగా అది అటాక్ అయితే దాదాపుగా మనం గమనించకపోతే మొక్క చనిపోయే ఇది ఉంటది. కొమ్ము పురుగుకి ఏ మందులు కొట్టుంటారు మీరు? క్లోరిపైరిఫాస్, సైపర్మెథ్రిన్. అది స్ప్రే చేస్తే కంట్రోల్ అవుతుందండి? మొయ్యిలో స్ప్రే చేస్తే కంట్రోల్ అయింది. దీనికి కూడా క్లోరిపైరిఫాస్ ఇదే, అంటే మనం లోనకి తైవాన్ ఇంజన్ స్ప్రే లోన ఇది చేస్తే దాదాపుగా 2-3 సార్లు స్ప్రే చేస్తే చచ్చిపోద్ది. కాకపోతే అది గమనించడం చాలా కష్టం. ఓకే చెట్టు డ్యామేజ్ అయిందాక మనకు అర్థం కాదు అది. ఖర్జూర పంటతో పాటుగా ఇంటర్ క్రాప్ ఏమన్నా వేసారండి? ఇంటర్ క్రాప్ అంటే లాస్ట్ 3 years బ్యాక్ తైవాన్ జామ్ వేసాం. అది పండుగ ఉధృతి ఎక్కువ తీసేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కలుపు నివారణకి ఏమన్నా మందులు ఏమన్నా అంటే సేలు రోటావేటర్ కొట్టిస్తా. పాదుల్లో మాత్రం ఎప్పుడన్నా గడ్డి ముందు ఓకే దాదాపు ఎక్కువ కూలీలు పెట్టి దీవిస్తుంటాం. కాయ తయారైందని మనకి ఏ రకంగా గమనించవచ్చు అంటే? మనం చూసుకోవటం, అప్పుడప్పుడు చూసుకొని కలర్ వచ్చిందా లేదా అని చూసుకొని, ఇలా కలర్ వస్తే ఇంకా మార్కెటింగ్ చేసుకోవచ్చు. అంటే పూర్తిగా yellowish గా మారాలి కాయ, మార్కెటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఈ కాయలు ఏర్పడిన తర్వాత మనకి పురుగులు తెగుళ్ళు లాంటివి ఏమైనా సమస్యలు ఉంటాయి? తెగుళ్ళు అంటే ఆకు మామూలు మచ్చ తెగులు వచ్చింది. దానికి గ్లో హిట్ 2 times స్ప్రే చేసాం. ఇప్పుడు ఆ స్ప్రే చేసిన తర్వాత మరి మార్కెట్ లోకి మనం పంపిస్తాం కదా, తినే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం అంటే దాదాపుగా ఫస్ట్ లో దాదాపుగా చిన్న కాయ ఉన్నప్పుడు ఒకసారి కొట్టాం. దాదాపుగా 20 రోజుల క్రితం కొట్టాం. తర్వాత అంత అవసరం ఉండదు. ఓకే 4 రోజుల పైన గడిచింది కాబట్టి అది పెస్టిసైడ్ కాదు కాబట్టి ఇబ్బంది లేదు. ఇవి ఎందుకు పెట్టుకోవడం జరిగింది సార్? కవర్లు పెట్టారు కదా. వర్షానికను పండుగ అటాక్ ఏదైనా చేసిద్దని భయంతో కవర్లు పెట్టడం జరిగింది. ఓకే వర్షం ప్లస్ మాకు ఇక్కడ అడవి ప్రాంతం కాబట్టి పిట్టలు ఎక్కువగా ఇదైతే దానికోసం ఈ కవర్లు పెట్టడం జరిగింది. ఈ గెల చూసుకున్నట్లయితే వెయిట్ ఎంత ఉండొచ్చు అంటారు? ఈ గెల వచ్చేసి ఒక 7 kg వరకు ఉంటుంది. ప్రజెంట్ కేజీ ఎంత ఉందండి ఇక్కడ? ప్రజెంట్ కేజీ 100 రూపాయలు. 100 రూపాయలు ఉంది. మార్కెటింగ్ ఎలా చేసుకుంటున్నారు సార్ మీరు? మార్కెటింగ్ దాదాపుగా హోల్సేల్ మార్కెట్ విజయవాడ నుంచి వాళ్ళే కాల్ చేసి వస్తారు. ఓకే కాయ రెడీ అయిందంటే దాదాపుగా ఇంటి దగ్గరే ఊళ్ళో టౌన్ వాళ్ళు కానీ ఇంటి దగ్గరకు వచ్చి తీసుకెళ్తారు. అంటే బేసిక్ గా ఈ క్రాప్ మనం చూసుకున్నట్లయితే అనంతపురం ఏరియాస్ లో డ్రై ల్యాండ్స్ లో ఎక్కువ కల్టివేట్ చేయడం జరుగుతుంది కదా సార్. మన ఏరియాకి వచ్చేసరికి మీరు కొత్తగా వేశారు ఇక్కడ, దట్టు ఇక్కడ ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ రైతులు ఎవరు వేయలేదు. మీరు ఇక్కడ ఏదన్నా ప్రత్యేకంగా గమనించిన సవాళ్ళు ఏమైనా ఉన్నాయంటారా? సవాళ్ళు అంటే ఎదుర్కొనే సవాళ్ళు ఏమి లేవు. నీటి ఎద్దరి నీళ్లు పెట్టకపోయినా అంత ఇదేం కాదు. ఎద్దరి ఏరియాలో కూడా దీన్ని పండించుకోవచ్చు. ఎర్ర సాయిల్ అయితే బాగుంటది, రెడ్ సాయిల్ అయితే. ఒకవేళ వాతావరణ రీత్యా వర్షాలు పడి వాటర్ ఎక్కువ నిల్వ ఉంటే ఏమన్నా కాయ రాలడం కానీ అలాంటి ఏమన్నా ఉంటుందంటారా? అందుకేనండి కవర్లో ఇది చేస్తుంది. అంటే ఎక్కువ వాటర్ తడిస్తే డ్యామేజ్ అవుతుంది, అందుకని కవర్లు మనం ప్రిఫర్ చేసింది. నీటి నిల్వ శాతం ఉన్నా గానీ, నీటి నిల్వ శాతం ఉంటే కింద డౌన్ గా ఉంటే కొద్దిగా తేడా ఉంటది. పైకి ఉండే కాబట్టి ఇబ్బంది లేదు. చెట్టుకు కూడా ఎంత నెమ్మ ఎక్కువైనా చెట్టుకి ఏం కాదు. ఓకే ఎక్కువ శాతం ఉండా ఇబ్బంది లేదు, తక్కువ నీటి శాతం ఉండా ఇబ్బంది లేదు. కాదే ఫ్రూట్ తయారైతే టైంలో కొద్దిగా వాటర్ ఉండాలా. కాయ గట్టిపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటారా? అంటే మనం డ్రిప్ లో బోరాను పోతే 319 కాల్షియం నైట్రేట్ ఇలాంటివి కొద్దిగా డ్రిప్ లో వదులుకుంటే కొద్దిగా గింజ గిట్టిగా కాయ తయారవుతుంది బాగా. ఓకే కాయ షైనింగ్ రావడానికి సపరేట్ గా అలాంటిది ఏం లేదు, ఆటోమేటిక్ గా ఇది అవుతుంది. కాకపోతే మాకేందంటే కొద్దిగా గాలి ఎక్కువగా తోలుతుంది కాబట్టి ఇలా మచ్చలు రావడం జరుగుతుంది. ఆకు కవర్ రాసుకొని కవర్ అంటుకోవడం వల్ల ఈ మచ్చలు ఏర్పడడం జరుగుతుంది.
ఈ కవర్స్ ఎక్కడి నుంచి తీసుకున్నారండి? కేవలం ఈ పంట కోసం తయారు చేశారా? ఈ పంట కోసం తయారు చేశారు, మహారాష్ట్ర నుంచి తెప్పించుకున్నాం అండి. ఓకే, ఈ కవర్ రేట్ ఎంత పడింది అంటారు? కవర్ లో కేజీ 200 పడ్డది, అంటే 3 years పనికి వస్తుంది ఈ కవర్. ఓకే, మరలా 3 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు. 2వ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే పనికి వస్తుంది. ఎండకి ఎండినా వర్షాలు ఎండకి ఎండలో మంచి హీట్ టైంలో కూడా కాయ ఏం కాదు ఈ కవర్ ఉంటే. అలాగే కొమ్మలు ఈ మట్టలు ఏవైతే ఉన్నాయో వీటి ఏ విధంగా కత్తిరించుకోవాలండి? ఇవి ఈ కొమ్మలంటే కొమ్మ కత్తిరింపు క్రాప్ టైంలో ఎలా ఉంచుకోవాలా, కాయ రెడీ అయింది అనుకున్నప్పుడు మళ్ళీ కట్ చేసుకోవాలా, ట్రాక్టర్ ఏదైనా తోలుకోవాలనుకున్నప్పుడు. అది బాగా అడ్డం వచ్చేస్తాయి. కాయ రెడీ అవుతుంది అనుకున్నప్పుడు కట్ చేసుకోవటమే కొమ్మలు. ఈ పంట హార్వెస్టింగ్ చేసుకునేటప్పుడు ఎంతమంది కూలీలు ఖర్చు అవసరం అవుతుంది? అంటే హార్వెస్టింగ్ కూలీలతో మనం చేయించలేమండి. కొనుక్కున్న వాళ్ళే ఇలా కలర్ వచ్చింది మాత్రమే కట్ చేసుకుంటారు, ఇలాంటివి వదిలేస్తారు. ఓకే, తర్వాత ఈ ఆటోమేటిక్ గా తర్వాత ఈ రెడీ అయినప్పుడు ఈ కట్ చేసుకుంటాం. ఓకే, కోతకయ్యే ఖర్చు ఏముండదు? కోతకయ్యే ఖర్చు ఎవరైతే కొనుక్కునే వాళ్ళు ఉన్నారో వాళ్ళే వచ్చి వాళ్ళకి మనం కూడా ఖాళీ ఉంటే మనం కూడా ఇది చేస్తాం. ఓకే, కాయ కోత ఏ రకం కోసుకోవడం జరుగుతుందండి? ఇవి ఇది మామూలుగా ఇలాంటి కట్టర్స్ ఉంటాయి, ఇలా కట్ చేసుకుని. ఓకే, మామూలుగా దాదాపుగా వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఇంతవరకు ఉండేతోటి చూస్తారు. ఇక్కడ నుంచి అక్కడ మధ్యలోకి కట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, వాళ్ళు ఏంటంటే దాని ఇది కోసం అలా ఎక్కువ ఉంచుకుంటారు అన్నమాట, మార్కెటింగ్ చేసేవాళ్ళు. ఓకే, ఓకే, ఈ రకంగా కట్ చేసుకొని ఒక దగ్గర పెట్టుకోవడం జరుగుతుంది. ఓకే, ఒక్కొక్క మొక్కకి గాను ఎన్ని కేజీల వరకు రావచ్చు అంటారు? లాస్ట్ ఇయర్ మొత్తం టోటల్ గా 12 క్వింటాలు వచ్చినాయి. 12 క్వింటాలు. క్వింటా ఎంతకు అమ్మారండి అప్పుడు? క్వింటా 1,20,000. అంటే రిటైల్ గా హోల్సేల్ గా అమ్మలా. ఇప్పుడు హోల్సేల్ గా వచ్చేసరికి కేజీ 100 రూపాయలు, 90 వాళ్ళ ఇష్టం. అది మనకు చెప్పినప్పుడు వాళ్ళు ఎస్టిమేషన్స్ చాలా ఇదిగా చెప్పారు, ఎకరానికి 30 లక్షలు 40 లక్షలు అని. ఇద్దో అంటే వేసుకోవచ్చు, కాదే అంత ప్రాఫిట్ అనేది ఉండదు. లాస్ట్ ఇయర్ ఎంత అమ్ముంటారండి మొత్తానికి? 110 చెట్లు ఉన్నాయని చెప్పారు కదా, ఈ 110 చెట్లకు గాను ఎంత ఆదాయం వచ్చిందంటారు మీకు? 1,20,000. 1,20,000 వరకు వచ్చింది. మొత్తం ఈ 110 మొక్కలు నాటుకోవడానికి అక్కడ నుంచి తెచ్చుకొని నాటుకోవడానికి ఎంత ఖర్చు అయిందంటారు? మొత్తం టోటల్ గా వచ్చేసి ఫెన్సింగ్ కానీ మొక్కలు కానీ అన్ని దాదాపు 13 లక్షలు అయినాయి. ఎకరం 70 సెంట్లకి 13 లక్షల వరకు ఖర్చు అయింది. పోయిన సంవత్సరం 1,50,000 వరకు మీకు దిగుబడి వచ్చింది అంటున్నారు. రాబోయే రోజుల్లో ఎంత వరకు వస్తుంది అనుకుంటున్నారండి? రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పిన లేక చెట్టుకి దాదాపుగా 2 క్వింటాల దాకా వచ్చింది అన్నారు. 2 క్వింటాల దాకా వస్తే కేజీ 50 లెక్క అమ్మినా చెట్టుకి 10,000 వస్తాయి ప్రాఫిట్ అనే ఆలోచన వాళ్ళు ఇది చేశారు. రాబోయే రోజుల్లో ఎక్కువ దిగుబడి వచ్చిందని ఆశిస్తున్నాం. చూసాం కదండి, ఈ గత 5 సంవత్సరాలుగా ఈ ఖర్జూర పంట సాగు చేస్తున్నటువంటి అంతోన్ రెడ్డి గారితో మనం మాట్లాడడం జరిగింది. ఇంకా ఎవరైనా రైతులు ఈ ఖర్జూర పంట సాగు చేసుకోవాలని ఎవరైనా ఆసక్తి కలిగిన వారు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి వ్యవసాయ అధికారి లేదా ఉద్యానవన అధికారిని మీరు అడిగి వారి సలహాలు సూచనల మేరకు మీరు ఈ ఖర్జూర పంటను సాగు చేసుకోవచ్చు. మరొక అభ్యుదయ రైతుతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు.